గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, టాకింగ్ విత్ ద గాడ్. అండ్ ఇంకొకటి ఉంది, వెన్ హెవెన్ అండ్ ఎర్త్ విచ్ ఈత్ అదర్, పరలోకము భూమి కలయిక. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఒక డాక్టర్ తోటి పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? తనలో ఉన్న కష్టాలు, ఇబ్బందులన్నీ చెప్పుకోవాలి. ఒక కొడుకు తండ్రికి తన అవసరతలు ఏం కావాలో చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే తండ్రి కొనిస్తాడు. విస్తారమైన ఉన్నాయి. అడగాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. మనం ఏం అడగాలి? అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత, ఇంకా ఇశ్రాయేలు జనాంగం ఎలాంటి ప్రార్థన చేశారు? ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి పట్టుదలతో ప్రార్థన చేశారు. మనకు అలాంటి ప్రార్థన జీవితం కావాలి. శద్రకబేద్నెగో, మోషేకు విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తేనే అగ్ని బలం చల్లారిపోయింది. దానియేలు ప్రార్థన చేస్తేనే సింహం నోళ్ళు మూయించబడ్డాయి. సింహ గుహలు వేసిన సింహాలు తినలేదు. అంటే ప్రార్థన అంటే పట్టుదల ఉండాలి. అబ్రహాం పట్టుదలతో ప్రార్థన చేస్తేనే ఇస్సాకు జన్మించిండు. అతడు పరిశుద్ధాత్మ చేతనే జన్మించిండు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనవంతులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, ప్రపంచంలో ఉన్న జనాభా అంతా దాదాపు ఇస్సాకు సంతానమే. ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే జన్మించాడు. యేసుక్రీస్తు ఎలా చేసిండు ప్రార్థన? 12 మంది శిష్యులు వచ్చారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. మరి మనం కూడా క్రీస్తుని అనుకుంటున్నామంటే మనం క్రీస్తు DNA కలిగి ఉండి పట్టుదలతో ప్రార్థన చేస్తే మత్తయి సువార్త 6:30 ఉంది కదా, కాబట్టి ఆయన రాజ్యనీతి మొదటి పెట్టుకుని ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. ఆల్ థింగ్స్ యాడెడ్ అంటు యూ. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అనుకోండి, 5 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కింద. ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మెయిన్ ఆఫ్ చేసినాం అనుకోండి, ఇల్లు మొత్తం చీకటి అయిపోతుంది. ఇక్కడ మెయిన్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఆ చీకటి అంతా మళ్ళీ వెలుగుమయం అయిపోతుంది. కాబట్టి మీకున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని రకాల శ్రమలైన ఇబ్బందులైనా ఆ ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేసినాం అనుకోండి, అవన్నీ కరిగిపోతాయి. మేఘాలు కరిగించినట్టు కరిగిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన. ఏలియా ఏం చేసిండు? యాకోబు పత్రికలు ఉంటుంది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షింపకుండా 3 సంవత్సరాలు వర్షం లేదు. మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం వచ్చింది. సో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే చాలామంది ప్రేయర్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో టీవీలో ఏమొస్తుందో అవి వింటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఎవరైనా వచ్చి బంధువులు కానీ మాట్లాడుకునే మాటలు కూడా వింటారు. ఇటు ప్రేయర్ చేస్తారు, అటు మాటలు వింటారు. అట్లా దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. మీరు ఎప్పుడు స్ట్రాంగ్ ప్రేయర్ అంటే ఎర్లీ మార్నింగ్ క్రీస్తు పెందలకడిన లేచి ప్రార్థన చేస్తాడు. వేకువజామునే శిష్యులు వెతుకుతారు, ఎక్కడ మన బోధకు చూసరికి ఎందుకు వేకువజామున ప్రార్థనలో ఉంటాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థన చాలా ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3 to 6 ఈ 3 hours చాలా మంచిగా ఉంటుంది ప్రార్థన. సో మీరు ప్రార్థనలో గడపండి, ఫలించండి, ముందుకెళ్ళండి. మోషే ప్రార్థన చేసి పట్టుదలతో ధర్మశాస్త్రాన్ని రాశాడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్, తోరా, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చినాయి. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. మరి మోషే ఎలా చేసిండు? ఆసక్తితో ప్రార్థన చేసిండు. యెహోషువ, కాలేబు ఆసక్తితో ప్రార్థన చేసి కానానులో అడుగుపెట్టారు. ఇద్దరే. ఎర్ర సముద్రం దాటిన ఎంతమంది? 6,24,000 మంది. కానాను చేరుకునేది ఎంత? ఇద్దరే. అంటే వాళ్ళు ప్రార్థనతోటి వెళ్ళారు. సో మీరు కూడా ప్రార్థన చేసి ఫలించండి. యోసేపు ఐగుప్తులో ప్రార్థన చేసి ఫలించబడ్డాడు.
ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి కూడా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతా ఇప్పుడు దేవుని నమ్ముకుంటున్నారు. మా కుటుంబాన్ని దీవిస్తే మీకు దీవెనలు. ఓకే, మరి మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, జమున, శివాని, గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక్క, భార్గవ్, గొడుగు ప్రమిళ, వీళ్ళందరికీ క్షమ కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని 30 60 100 దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.